అది శాస్త్రంలో చాలా అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏ గ్రామంలో 1,00,000 దీపాలు దాటి ఉంటాయో అక్కడ వాస్తు పెద్దగా పట్టింపు ఉండదు అని కూడా ఉంది. ఎక్కువ జనాభా ఉన్నదాని చోటుగా ఉండదని కూడా ఉంది. అలా చెప్పినప్పటికి కూడా కొన్ని చూడండి, కొన్ని శాస్త్ర వచనానికి అనుభవానికి కొన్ని మనకు అంటే సెట్ అవ్వనమాట అండి. అంటే ఆ విధంగా అది జరగదు అనమాట. ఇప్పుడు 1,00,000 జనాభా అంటే మన ఈ యొక్క విశాఖపట్నం ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే లక్షల్లో కోట్లలో డిజిటల్ జనాభా ఉన్నారు. మరి అన్నప్పుడు వాస్తవం మనం పాటించక్కర్లేదు కదండి. కానీ ప్రతి ఒక్కరు వాస్తు ఎందుకు పాటిస్తున్నారు? అవి అప్లికబుల్ అవ్వట్లేదు అంటే అదే మనం అలా చూసినప్పటికీ కూడా వాటి వల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. కానీ ఆ యొక్క పాయింట్ చూసుకుని ఇలా ఇల్లు ఇష్టం వచ్చిన కట్టుకుంటే మాత్రం ఇబ్బంది పెడుతున్నా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్కి వచ్చాం అనుకోండి, సాధారణంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈశాన్యంలో ఈ దేవుడి గది పెట్టుకోవడం, అలాగే ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవడం, ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్స్ లో పెట్టుకోవడం, ఉత్తరంలో ప్రధానంగా కూడా టాయిలెట్స్ లేకుండా చూసుకుంటే చాలండి. తూర్పు భాగంలో కూడా టాయిలెట్స్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. దేవుడి గది తూర్పు, ఉత్తర, ఈశాన్య 3 భాగాల్లో కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట అండి.